మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. చదివిన వాక్య భాగంలో మిమ్మును నేను అనాథులుగా విడువను, మీ యొద్దకు నిశ్చయముగా వస్తాను అని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకని ఆయన ఈ మాటను బైబిల్ గ్రంథంలో లిఖించి ఉంచాడు అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాకు సహాయం చేయడానికి ఇష్టంగా లేడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, లేదంటే అసలు దేవుడే లేడేమో, లేదంటే యేసుక్రీస్తు అనేటువంటి చరిత్ర అబద్ధమేమో, లేదంటే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని ఇలా కొన్ని దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటాయని దేవుడు ముందే గుర్తించిన వాడై ఆయన బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి పదాన్ని మన కొరకే రాయించి ఉంచాడు. అదేమిటనగా, మిమ్మును నేను అనాథులుగా విడిచిపెట్టను. నేను ఉన్నానని నమ్మినా, నేను లేను అని అనుకొని నన్ను విడిచిపెట్టినా, నాకు ప్రార్థిస్తూ నా సహాయం కొరకు ఎదురు చూస్తున్నా, నేను ఖచ్చితంగా వస్తాను. మరియు నా కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ నా సహాయం కొరకు కనిపెట్టుకుని ఉన్నవారి కొరకును నేను వస్తాను. ఆయన వస్తాను అని చెప్పడంలో రెండు రకాలైనటువంటి భావాలను మనం చూస్తాం. ఒకటి, ఆయన మనం కృంగి ఉన్నటువంటి గుంటలో నుండి లేవనెత్తడానికి, పడిపోయిన స్థితిలో నుండి నిలబెట్టడానికి, తోసివేయబడినటువంటి అనుభవం నుండి బయటకు తీసుకురావడానికి, బంధకములు తెంచి విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి ఆయన వస్తాడు. ఇది మొదటి కోణం. తన జనుల కొరకు ఆయన సాత్వికుడుగాను, దీనమనస్సు కలిగిన వాడుగాను, జాలి దయ కలిగిన వాడుగా, వాత్సల్య పూర్ణుడుగా, ప్రేమ స్వరూపిగా ఆయన వస్తాడు. అయితే రెండవ కోణంలో ఆయన వచ్చేది దహించు అగ్నిగా వస్తాడు. ఇది ఎవరి కొరకు వస్తాడంటే, ఆయనను విసర్జించిన వారి కొరకు, మరియు ఆయనను తృణీకరించిన వారి కొరకు, ఆయనను దూషించిన వారి కొరకు, ఆయనను హింసించిన వారి కొరకు, ఆయనను సిలువ వేసిన వారి కొరకు, ఆయన నామాన్ని అవమానానికి అప్పగించిన వారి కొరకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. ఈ రెండు రకాలైనటువంటి కోణాల్లో ఆయన వస్తాడు. మనం మొదటి కోణాన్ని చూసినట్లయితే, ఆయన వచ్చి ఏం చేస్తాడు? తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆయన వచ్చి, తన కొరకు ఎదురు చూస్తున్న వారి దగ్గరికి ఆయన వచ్చి ఏం చేస్తాడు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. ఎవరిని ఆయన అనాథులుగా విడువడు అంటే, ఆయనను ప్రేమించే వారిని అనాథులుగా విడిచిపెట్టడు, మరియు ఆయనను ప్రేమించే వారిని అనాథులుగా విడిచిపెట్టక ఆయనే వస్తాడు. మరియు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో శక్తివంతుడుగా త్రిత్తమైనటువంటి దేవుడు మన యొద్దకు వచ్చి మనతో ఆయన సహవాసము చేస్తాడు. ఈ స్నేహ బంధం, సహవాస బంధం, ఆత్మ కలిగించు ఐక్యత అనేది క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క బిడ్డకు గొప్ప ఉజ్జీవాన్ని, విశ్వాసంలో పురుకొల్పేదిగాను, నిరీక్షణలో ఉజ్జీవింపచేసేదిగాను ఉంటుంది ఈ సహవాసం. ఈ సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. నేడు లోకంలో చూస్తుంటే సహవాసం నుండి, అనగా దేవుని సహవాసం నుండి దూరం అయిపోయి మేము దేవునితోనే సహవాసం ఉన్నామనేటువంటి భ్రమలో బ్రతుకుతున్న వారు మనం లెక్కించాలంటే లెక్కకు మించి ఉన్నారు. అటువంటి వారి కొరకు ప్రభు సెలవిస్తున్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మీ యొద్దకు వస్తాను. మీరు నన్ను ప్రేమించకుండా మీ సంఘ కాపరిని ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమించకుండా సంఘంలో ఉన్నటువంటి పదవిని ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమించకుండా మీకు కలిగినటువంటి ధనాన్ని ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమించకుండా నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తే నేను మీ యొద్దకు రాను. ఎవరు వస్తారు ఆ సమయంలో అంటే, సాతానుగాడు వస్తాడు. చక్కగా ఊడ్చి శుభ్రం చేయబడినటువంటి గృహంలోకి వాడు మరికొన్ని భయంకరమైనటువంటి దురాత్మను తీసుకొని చక్కగా ఆ గృహాన్ని పాడు చేయడానికి తిరిగి వస్తాడు. వాడు వస్తాడు కానీ దేవుడు మాత్రం రాడు. అందుకే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమించండి, నేను మీ యొద్దకు వస్తాను. మనుషులు దేవుని ప్రేమించడానికంటే ఎక్కువగా దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మరియు దేవుని కొరకు నిర్ణయించబడినటువంటి నాయకులను, కాపరులను, సేవకులను ప్రేమించడం ఎక్కువైపోయింది. ఇటువంటి ప్రేమ కలిగిన వారి యొద్దకు ఆయన రాడు. ఎన్నాళ్ళు వాళ్ళు ఎదురు చూసినా, ఎన్నాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసినా అది భ్రమ తప్ప వారి యొద్దకు క్రీస్తు రాడు. సంవత్సరముల తరబడి ఉన్నా సరే అదే స్థితిలో వాళ్ళు ఉంటారు. వారి జీవితంలో ఆశీర్వాదము, దీవెన, వర్ధిలింప చేయబడడం, ఆధ్యాత్మిక వృద్ధి, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఇందులో ఏ కోశాన ఒక్కటైనా లేసమంతా కూడా కనిపించవు. కారణం వారు దేవుణ్ణి ప్రేమించకపోవడం చేత. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తాడు. ఆయన ఉన్న చోట ఏ చీకటి ప్రభావం దరికి రాదు, ఏ సాతాను తంత్రాలు దరికి చేరవు, ఏ బీదరికము వారి కుటుంబంలో ఏలుబడి చేయదు, ఏ బలహీనత వారికి చేరదు. వారి క్షేమము, నెమ్మది, ఆశీర్వాదము, ధైర్యము, ఉజ్జీవము, విశ్వాసములో నూతన బలము వారికి అనుగ్రహించబడుతుంది. కారణం ఆయన వారితో ఉండట చేత. అందుకే వాక్యంలో యోహాను సువార్తలో మనం చూస్తాం, ఎవరు నా యందు ఉంటాడో నేను ఎవరి యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరి యొద్ద అయితే ఆయన ఉంటాడో వారు ఎప్పుడు ఒకటే స్థితిలో ఉంటారు. దినదినము వారు వృద్ధి నొందుతూనే ఉంటారు. ఒక కోణంలో వృద్ధి నొందుతారు, ఒక కోణంలో ఆశీర్వదించబడతారు, మరలా రెండవ కోణంలో ఆశీర్వదించబడతారు, మూడవ కోణంలో ఆశీర్వదించబడతారు. ఇంకా యోబు గ్రంథంలో చూస్తాం, వారు పెట్టిన అడుగెల్లా
చేతిలో పడినట్లుగా దేవుడు చేస్తాడు. కారణం వారు దేవుణ్ణి ప్రేమించుట చేత, దేవుడు వారి యొద్దకు వచ్చుట చేత. మరియు ఇంకొక విషయాన్ని చూస్తాం. నిర్గమకాండం 20:24 మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. అనగా మనం ఎప్పుడైతే ఆయనకిష్టం కానిటువంటి వాటిని ఆయన బలిపీఠం మీద అర్పించి వేస్తామో, కాల్చి వేస్తామో, ఇది పాపం ప్రభు, ఇది నీకు హేయమైనది క్రియ ప్రభు అని ఆయన ఎదుట పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకుని విడిచిపెట్టి దహన బలి మీద కాల్చి వేయనట్లుగా అప్పగించేసి మనల్ని ప్రతిష్ఠించుకుంటాం, మనల్ని సరి చేసుకుంటాం, మనం ఆయన రక్తంలో కడుక్కుంటాం, మనల్ని మనం పవిత్రపరచుకుంటాము. అది ఆ జరిగేటువంటి స్థలములకు ఆయన వస్తారంట. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే దేవుని కొరకు కట్టినటువంటి సంఘములు జరుగుతుంది, మరియు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ జరుగుతుంది. నా నామము జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలము, అనగా ఆయన నామము జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి స్థలం మొట్టమొదటిగా మందిరము. మరియు మందిరంలో 24 గంటలు జీవితాంతము అక్కడే ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే మరి వాక్యం సెలవిస్తుంది ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచు స్థలము, మరి అక్కడే ఆయన వస్తాడు అని ఉంది కదా. అంటే అది 100% వాస్తవం కాదు. ఎలా అంటే ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచు స్థలం ఏది అంటే పాత నిబంధనలో అయితే మోషే కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారము కావచ్చు, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం కావచ్చు, నెహెమియా యెజ్రెయేలు కాలంలో జెరుబ్బాబెలు యెహోషువ తరములో వారు బాగు చేసినటువంటి మందిరం కావచ్చు. ఈ స్థలములో ఆయన ఉన్నాడు. ఈ స్థలములో వచ్చి ఆ స్థలం వైపు, ఆ మందిరం వైపు చూసిన వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కానీ క్రొత్త నిబంధన సంఘములో, క్రొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన ఏమిటనగా, మీరు ఎక్కడ నా నామములో 2-3 కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఇట్లా ఆయన మన మధ్యకు వస్తాడు. అంటే మనం ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి ఆయన వస్తాడు. మన గృహంలో ప్రార్థన చేస్తే మన గృహంలోకి ఆయన వస్తాడు. మన వ్యాపార ప్రాంగణంలో ప్రార్థన చేస్తే అక్కడికి ఆయన వస్తాడు. మన ఉద్యోగం చేస్తున్న చోట ప్రార్థన చేస్తే అక్కడకు ఆయన వస్తాడు. మనం ఎక్కడ ప్రార్థన చేస్తే, ఆయన నామమును ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తామో అక్కడకు ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదట నివాసము చేస్తాడు, ప్రేమించే వారి యొద్దకు వచ్చి ఆయన నివాసం చేస్తాడు. రెండవదిగా ఆయనకు ఆయాసకరమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టి దహన బలి మీద వాటిని కాల్చి వేసిన వారి యొద్దకు ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, సహవాసము చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది ఆయన కొరకు కనిపెట్టుకుని వారి పక్షాన చేసేటువంటి మొట్టమొదటి రాక. ఇది ఆశీర్వాదానికి, నెమ్మదికి, దీవెనకు, సంతోషానికి కారణమవుతుంది. ఇది మొదటి రాక. ఈ రాకకు తర్వాత రెండవదిగా ఆయన రాబోతున్నాడు దహించు అగ్నిగా. అది ఎవరి కొరకు వస్తున్నాడు అంటే ఆయనను దూషించే వారి కొరకు, ఆయనను హేళనగా మాట్లాడే వారి కొరకు, ఆయనను తృణీకరించిన వారి కొరకు, ఆయనను అపహసించిన వారి కొరకు, ఆయన వద్దు, ఆయన అసత్యమని, దేవుడు లేడని బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడే వారి కొరకు, అన్య జనుల కొరకు ఆయన వస్తాడు. ఆ రాక అది వారికి ఏ మాత్రము కూడా మేలు కానే కాదు. ఆ దినమున వారు తప్పించుకోవడానికి కొండల వైపుకు, రాళ్ల వైపుకు, మెట్టల వైపుకు పరిగెత్తి, కొండలతో మీరు మమ్మల్ని కప్పండి అని, పర్వతములతో మీరు మమ్మల్ని దాగిండి అని చెప్పినా కూడా అవి కూడా ఎంత మాత్రము కూడా వారికి క్షేమాన్ని కలుగు చేయవు. ఆ సమయన ఆకాశము, భూమి, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. భూమి యొక్క నలుదిక్కులా ఉన్నటువంటి జీవ వాయువు బంధించబడుతుంది. ఏ మనిషి, మానవ జాతి జీవించడానికి, బ్రతకడానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది. ఆ రాక అన్ని జనులకు మంచిది కానే కాదు. కనుక సమయం ఉండగానే ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఆయన యొద్దకు మనం చేరిన ఎడల, ఆయనకు ఆయాసకరమైనది ఇప్పుడే మనం విడిచిపెట్టిన ఎడల, పాపము, దోషమును, అవిధేయతను, పవిత్రము కాని ప్రతి క్రియను, హేయమైనటువంటి క్రియలను అన్నిటిని మనం ఆయన సన్నిధిని విడిచిపెట్టిన ఎడల ఆయన మనం ఎద్దుకు వస్తాడు. అది చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, హృదయము తలంపుల ద్వారా, మాటల ద్వారాను, ఏ హేతువు చేతనైనను, ఏ కోణములో అయినను పాపం అంతటిని, ఆయనకు ఆయాసకరమైన హేయమైనటువంటి ప్రతి క్రియను బలిపీఠం మీద కాల్చి వేస్తే ఆ సమయంలో ఆయన మన ఎద్దుకు వచ్చి ఆశీర్వదిస్తాడు. అన్ని స్థితిగతుల్లో మనం దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మీదే ఆశ పెట్టుకుని విశ్వాసము, నిరీక్షణ ఆయన మీదే ఉంచి నిలబడిన ఎడల ఆయన మన యొద్ద నివాసం చేస్తాడు, బహుగా వర్ధలింపచేస్తాడు. ఇటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన అనాథులుగా విడిచిపెట్టనే పెట్టడు. వారి యొద్దకు నిశ్చయంగా వస్తాడు. ఈ మాటలు వింటున్న నీతోనూ మీతోనూ మనందరితో ప్రభు సెలవిస్తున్నాడు, నా కొరకు కనిపెట్టుకుని ఉన్నారు కదా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, నా నామమును జ్ఞాపకం చేసుకుంటూ నిరంతరము నా ధ్యానంలో లీనమైపోయారు కదా, మీ యొద్దకు నేను వస్తున్నాను, మీతో నేను సహవాసం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అత్యధికంగా వృద్ధిని నింపచేస్తాను, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను, అనేకులు ఎదుట సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాను, దీవిస్తాను. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ వస్తున్నావు తండ్రి, అనాథులుగా విడిచిపెట్టకండి, నీ కొరకు కనిపెట్టుకుంటున్న వారి కొరకు నీవు నిశ్చయంగా వస్తున్నావు. వారిని ప్రేమిస్తూ ఉండాలని, వారు నీకు ఆయాసకరమైనటువంటి పాపాన్ని, హేయమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలని, మరియు వారి యొద్దకే నీవు వస్తావని, వారితో సహవాసము చేస్తానని, వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదిస్తామని నీవు మాట్లాడినటువంటి ఉన్నత
అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని బట్టి, నీ అమూల్యమైనటువంటి మొక్కులను బట్టి నీకు స్తోత్రం చేయండి. వారి యొద్దకు మీరు వచ్చి వారిని దీవించండి, వారితో సహవాసం చేయండి, ఆశీర్వదించండి. సమస్త కుదులు తీసి సమృద్ధం దయచేసి రాక రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.